ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కేవలం 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపటం కోసం కూటమి సర్కార్ మళ్లీ అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 203 అన్నా క్యాంటీన్లు అవసరం కాగా ప్రస్తుతం 180 రెడీ అయ్యాయి. ఇక తొలి విడతలో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. అలాగే మిగిలిన 99 అన్నా క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు. కాగా సెప్టెంబర్ 5వ తేదీన మరో 99 క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇకపోతే అన్నా క్యాంటీన్లలో ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరికృష్ణ మూవ్మెంట్ అనే సంస్థ దక్కించుకుంది. కాగా అన్నా క్యాంటీన్ల యొక్క మెనూ అండ్ టైమింగ్స్ ను మనం పరిశీలిస్తే గనక ఆదివారం మినహా వారంలో 6 రోజులు అన్నా క్యాంటీన్లు కొనసాగుతాయి. 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ అందించనున్నారు. టిఫిన్ ఉదయం 7:30 గంటల నుంచి 10 గంటల మధ్య అందుబాటులో ఉండగా మధ్యాహ్నం లంచ్ 12:30 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి భోజనం రాత్రి 7:30 గంటల నుంచి 9 గంటల మధ్య అందించనున్నారు. ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తారు. ఎన్టీఆర్ తొలిసారి ప్రాతినిధ్యం వహించిన గుడివాడలోనే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం కాబోతోంది. పేదలతో కలిసి గుడివాడ అన్నా క్యాంటీన్లో భోజనం చేయనున్న చంద్రబాబు గుడివాడలో పేదలతో ఇంటరాక్ట్ కానున్నారు. తొలి విడతలో 100 అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున విశాఖలో ప్రారంభానికి నోచుకోవటం లేదు అన్నా క్యాంటీన్లు. తొలి విడతలో మొత్తంగా 17 జిల్లాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించనుంది కూటమి ప్రభుత్వం.